కులబాంధవులకు నమస్తే. ఈరోజు మరో ముఖ్యమైన అంశం, అదే మనం ఎప్పుడు మాట్లాడుకునే అంశమే, ఎస్టీ గురించి మాట్లాడుతూ ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని చూస్తాను. ఏమిటంటే అది మెజారిటీ శ్రామిక వడ్డర్లకు, మెజారిటీ వడ్డర్లకు అని రాశాను అక్కడ. మెజారిటీ శ్రామికులే కాబట్టి మెజారిటీ వడ్డర్లు శ్రామిక వడ్డర్లే అవుతారు. వాళ్లకు స్టోన్స్ కావాలా, ఎస్టీ హక్కు కావాలా? ఎలా వస్తుంది ఎస్టీ హక్కు అనేది తర్వాత మాట్లాడతాను. చాలాసార్లు మాట్లాడాను, మళ్ళీ మాట్లాడతాను. బట్ మనకు స్టోన్స్ కావాలా, ఎస్టీ హక్కు కావాలా? స్టోన్స్ అనే పదం ఎందుకు వాడానంటే రైమింగ్ కోసం కాదు. ఇవాళ మీరు చూస్తున్నారంటే నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నది. 2016 నుంచి కులంలో తిరుగుతున్నాను. బస్తీలు, తర్వాత వడ్డెర పాళ్యాలు, పల్లెలు, ఇవన్నీ కూడా నాకు వీలైనంత వరకు నేను తిరిగాను. నేను చూసింది ఒకటే. ఎందుకంటే మైనారిటీ వడ్డర్లు, మైనారిటీ అంటే ఎవరు? చదువుకున్న వడ్డర్లు కావచ్చు, కాస్త బాగుపడ్డ వడ్డర్లు కావచ్చు, తర్వాత ఈ ఈ వృత్తిలో పైకి ఎగబాకిన వడ్డర్లు, అంటే బిజినెస్లు చేసుకుంటూ క్రషర్లను హ్యాండిల్ చేస్తూ వ్యాపారాలు చేస్తూ ఉండే వడ్డర్లు కూడా ఉన్నారు. వీళ్ళంతా మైనారిటీ అని ఎందుకు అంటున్నానంటే బయటికి వీళ్ళు ఎక్కువ గ్రూపుల్లో కనిపిస్తారు, మనకి కుల పెద్ద మనుషులుగా కనిపిస్తారు. కులంలో సమస్య వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం, వాళ్ళు చేస్తుంటారు కూడా సహాయం, కాదనట్లేదు నేను. కానీ వీళ్ళు మైనారిటీ ఎందుకు అంటున్నానంటే 10% ఉండొచ్చు మ్యాక్సిమం. మిగతా 90% తెలుగు వడ్డర్లంతా కూడాను శ్రామికులని నేను నమ్ముతున్నాను. ఓకే, ఇప్పుడు ఈ 10% ఏం చేస్తున్నారు అనేది నేను అబ్జర్వ్ చేసి చెప్తాను. ఎవరు తప్పు కాదు, అది ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది కులంలో. అంటే మిగతా కులాల్లో సంఘాలు అనేవి కుల అభివృద్ధి కోసం కూడా ఏర్పడవచ్చు. కొంచెం ఆ పాసిబిలిటీ ఉంది అక్కడ. ఎందుకంటే మన కుల వృత్తి వేరు. మన కుల వృత్తిలో మెజారిటీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ సంఘాలు కట్టుకొని తర్వాత ఏదో వర్కులు తెచ్చుకోవటం, తర్వాత ఇవాళ ఏపీలో కావచ్చు జీవోలు కూడా అలాగే చెప్తున్నాయి. కాబట్టి సహకార సంఘాలు అనే కాన్సెప్ట్ ఉంది కదా, కానీ మన సహకార సంఘాలకి తర్వాత వేరే కులాల సహకార సంఘాలకి చాలా తేడా ఉంది. అందుకే బహుశా ఈ యూనిటీ కూడా కొరవడిందేమో. యూనిటీ ఉండదు మన సంఘాల్లో. ఈ సంఘం నుంచి ఆ సంఘానికి వెళ్తుంటాడు, ఆ సంఘం ముందుకెళ్తుంటే ఈ సంఘ నాయకుడు ఇలా అంటుంటాడు. సో వాళ్ళకి ఇదే అట్మాస్ఫియర్. అదే ఎక్కడైతే ఈ మనం వర్క్స్ దగ్గర కాంట్రాక్ట్లు తెచ్చుకునేటప్పుడు టెండర్ల దగ్గర ఎలాంటి పోరాటం ఉంటుందో అలాంటి పోరాటం వాళ్ళ మధ్య కనబడుతోంది. ఓకే, ఈ మధ్య కొంచెం మారింది, బట్ అది. సో వీళ్ళంతా ఒక వైపు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళే కులాలను లీడ్ చేస్తున్నారు. సంఘాలకు కూడా ఫండింగ్ ఇచ్చేది వీళ్ళే. పొలిటికల్గా మీరు ఏ పొజిషన్ అయినా తీసుకోండి, వీళ్ళకే వస్తాయి. నామినేటెడ్ పోస్టులు కూడా చాలా మటుకు రిలేటెడ్ వాళ్ళకే వస్తాయి. వీళ్ళు ఒక టైపు. ఇంకొక టైప్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు, మనలాంటి వాళ్ళు అనుకోవచ్చు. చాలామంది మనలాంటి వాళ్ళు కులం పేరు చెప్పుకోరు, కులానికి దూరంగా వెళ్ళిపోతుంటారు. ఒక అమెరికాకి వెళ్ళిపోయినా సరే, కులస్తుల్ని పెళ్లి చేసుకున్నా సరే, చేసుకోకపోయినా సరే, కులం పేరు చెప్పుకోవడానికి ప్రస్తుతానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు ఓబన్న గారిని మనం కొంచెం పైకి తీసుకొచ్చిన తర్వాత, విగ్రహాలు వచ్చిన తర్వాత చెప్పుకోవడం కాస్త ఎక్కువైందని మాత్రం చెప్పొచ్చు. సో వీళ్ళు కూడా దీని కిందగా వస్తారు. మరి ఇప్పుడు ఏమైంది సార్? ఇక బాగానే ఉన్నారు కదా ఈ 10%, వీళ్ళే గ్రూపుల్లో మాట్లాడతారు. ఎస్టీ ఎందుకు సార్? మన చరిత్రలు చాలా గొప్పగా ఉన్నాయి, ఏదో బీసీలో పెట్టారు, సంతోషంగా ఉందాం కదా అని అడగచ్చు, తప్పులేదు. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు కులం అభివృద్ధి చెందాలంటే, ఇప్పుడు బాగుపడ్డ కులాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీల్లో కొంతవరకు అభివృద్ధి చెందారు కొంతమంది. ఎలా కుదిరింది అది? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. అంటే మొట్టమొదట విద్యలో పైకి రావాలి, నెక్స్ట్ ఆర్థికంగా ఎదగాలి, నెక్స్ట్ రాజకీయంగా ఎదగాలి, తర్వాత బ్యూరోక్రసీ అంటే ఆఫీసుల్లో కూడా మన వాళ్ళు ఉండాలి. ఈ 4 సమాంతరంగా అభివృద్ధి చెందాలంటే ఇప్పుడున్న బీసీ పనికిరాదు. మీరు ఏవైతే అనుకుంటున్నారో మీరు బీసీ ఉద్యమాల్లో దామాషాలు ఇచ్చేస్తారని, అది కుదరదు. జరిగితే చూద్దాం, సూర్యుడు పరమ జరిగితే కనుక మంచిదే, కానీ ఇప్పుడు జరగదు. ఓకే, ఈ 4 జరగాలంటే అత్యంత వెనకబడ్డ కులం వడ్డెర్లం. మనకు షెడ్యూల్ హక్కు రావాల్సిందే కదా, ఎస్టీఓ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అలా వచ్చిన వాళ్ళే కదా మిగతా రాష్ట్రాల్లో బాగుపడ్డారు. మన వడ్డెర సంబంధించిన కులాలు, బోవి, వడ్డెర ఇట్లాంటివన్నీ కావచ్చు వేరే రాష్ట్రాల్లో. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది అడగకుండా ఇది అన్నీ వస్తాయని సింపుల్గా చెప్పేశాను. మన వాళ్ళు ఏమడుగుతున్నారు? ఎన్నికైన నాయకులు కావచ్చు, ఎన్నికలు అంటే పెద్ద పెద్ద ఎంపీలు కాదు, చిన్న చిన్న పదవులు వచ్చినా సరే, కులానికి సంబంధించిన పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది. ఆ పర్టికులర్ పార్టీని వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఆ పార్టీకి కులాన్ని దగ్గర తీసుకెళ్ళటం వాళ్ళ బాధ్యత. అది నేనేం తప్పు పట్టట్లేదు. కానీ మిగతా బాధ్యత ఏంటి వాళ్ళది? ఈ కులానికి ఏం కావాలి, మెజారిటీ శ్రామికులకి ఏం కావాలని వాళ్ళు ఆలోచిస్తున్నారంటే
నాకు తెలిసినంత వరకు ఇప్పుడు లేదు. నేను చెప్పగలను అన్ని డీటెయిల్గా, అవసరం లేదు. మీరు చూస్తున్నారు కదా, వాళ్ళు ఎంతసేపు ఈ జీవోల గురించి, ఈ వర్క్ల గురించి చెప్తున్నారు. సో వినడానికి బాగుంది ఇది, ఎందుకంటే కులానికి సేవ చేస్తున్నారు వాళ్ళు. ఫండ్ వస్తే కూడా కులాల్లో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా సాల్వ్ చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు ఒక్కటి ఆలోచించండి. అందరూ చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకున్న వాళ్ళకి సమస్య ఏంటంటే, చదువుకున్న వాళ్ళకి సమస్య ఇప్పుడే రాదు. ఒక పక్కన పెళ్లి చేసుకోవటమో, వేరే కులంలో కానీ ఈ కులంలో కానీ, ఒక కాంట్రాక్టర్ ఇంట్లో వీళ్ళు పెళ్లి చేసుకోవటమో. కానీ మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కులం దగ్గరికి వస్తున్నారు కదా. మోసేటప్పుడు కూడా కులమే కదా మోసేది మిమ్మల్ని. మనం ఎంత కులం వద్దనుకున్నా కులాన్ని మనం తీలేం కదా బయటికి. ఈ విషయం మీకు తెలిసినప్పుడు మీరు ఒక్క విషయం, నా సైడ్ నుంచి నేను మీకు ఇచ్చే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వద్దు 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 మనం దూరం వెళ్ళిపోదాం కులం నుంచి అని మీరు ఎంత అనుకుంటారో అంత దగ్గరకు వస్తారు. ఇవాళ బాగుపడ్డ కులాల్లో బయటికి అలా చెప్తారేమో కానీ వాళ్ళంతా యునైటెడ్గానే ఉన్నారు. బీసీ కులాల్లో బాగుపడిన వాళ్ళు కూడా అట్లాగే చేస్తున్నారు. మనం ఉన్నది బీసీఏలో, అంటే బకెట్ పైన ఉన్నాం, బయట పడిపోయి నీళ్ళు అవే. బీసీఏలో ఉన్న వాళ్ళే ముందు బయటకు వచ్చేస్తారు, ఎస్సీ కానీ ఎస్టీ కానీ పోవాలి. లెక్క ప్రకారం చూసుకున్నా మనకు అన్యాయం కూడా జరిగింది, తెలుసు కదా మీకు. మేము చెప్పాల్సిన అవసరం, మాటికి చెప్తే ఎరుకల యానాది లంబాడి సోదరులను కలిపేసి ఎస్టీలు మనం కలపలేదు తెలుగు రాష్ట్రాల్లో. సో అదొక పెద్ద సమస్య. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బీసీఏలోకి రావాలని చాలామంది చూస్తున్నారు. అసలు బీసీఏలో ఉన్న కులాలు ఎట్లున్నాయో నేను చెప్పక్కర్లేదు, అదంతా వేరే టాపిక్ మాట్లాడడానికి. సో మనం ఎస్సీ ఎస్టీలోకి వెళ్తే తప్ప విద్య అనేది మామూలుగా మన వాళ్ళు చెప్తుంటారు, మన విద్య చేస్తే అయిపోద్ది కదా సార్ అంటే, విద్య కంప్లీట్ చేస్తాడు వాడు, కంప్లీట్ చేయడానికి గ్యారెంటీ లేదు. ఇప్పుడు కరెక్ట్ చేసుకోండి నేను చెప్పిన పాయింట్. ఈ నాయకులు ఏం చేస్తున్నారు ఇప్పుడు, తీసుకొచ్చి జీవోలు అంటున్నారు, గుట్టలు కావాలంటున్నారు, తట్టలు కావాలంటున్నారు, రాళ్ళు కావాలంటున్నారు. ఓకే, వెరీ గుడ్, వినడానికి బాగుంది, మన కుల వృత్తి. కానీ జరిగేది ఏంటి, వీళ్ళు వ్యాపారాల్లో బాగుపడతారు, వీళ్ళు ముందుకు వెళ్తారు. కొంచెం వీళ్ళకే ఏదైనా పదవులు వచ్చినా వస్తాయి, సంతోషం. కులస్తులుగా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ వీళ్ళు చేసే ఈ క్రమంలో మెజారిటీ ఓటర్లు మళ్ళీ ఇట్లా చదువైపు వెళ్లకుండా మళ్ళీ రాళ్ల పనులకు వెళ్తే ఆరోగ్యాలు పోతున్నది ఎవరికి, సాంఘిక జీవనం దెబ్బతింటున్నది ఎవరికి. అంటే నేననే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పాలకులకు కానీ పెద్ద కులాలకు కానీ వాళ్ళకు ఉండొచ్చు మైండ్లో, అరే ఇంత పెద్ద హైదరాబాద్ బస్తీలా ఎవరు కొడతారు రాళ్ళు, జూబ్లీల్స్ అంతా కట్టారంటే, ఇప్పుడు అంటే మెషిన్లు కొన్ని వచ్చి, అంతకుముందు రాళ్ళు చేతులతోనే కొట్టి రాళ్ళన్నీ తీసి హైదరాబాద్ కట్టారు. మరి వాళ్ళకు ఉండదా అండి? ఈ ఒడ్డోళ్ళు ఈజీగా పని చేస్తున్నారు, వీడు తప్ప ఎవడు పని చేయలేడు, తాగి వస్తాడో తాగి రాడో చేస్తాడు పని అని వాళ్ళు పెట్టాలని చూడడంలో తప్పు లేదు. మన నాయకులు పెట్టడం ఏంటండి దీంట్లో ఏముందని? కర్ణాటకలో నేను చాలా మందిని కలిసాను, 2 years ఉన్నాను కర్ణాటకలో నేను. వాళ్ళు అంటున్నారు ఈ వృత్తుల్లోకి పోవడం మానేయాలండి, ఫస్ట్ మన ఆలోచనలే మారిపోతున్నాయి అంటున్నారు. సో బయటపడే మార్గం ఏంటి? మీరేమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఎంతసేపు బీసీ కులవృత్తి, ఈ కులవృత్తిని ఎప్పుడో పెద్దలు ఆక్రమించేశారు. ఇప్పుడు మనకు ఆ గౌరవం కూడా లేదు. మనం చేతనైతే ఒకవేళ అదే ఒకటి చెప్తుంటాను కదా ఎప్పుడు కూడా నేను, ప్రమాద బీమా అసలు వడ్డేరుడైతే ఇచ్చేయాలి 20 లక్షల వరకు. లేకపోతే కనుక మనం ఎలా అడగాలి, చెట్టు పైన హక్కు అడుగుతున్నారు, లేకపోతే జుట్టు పైన హక్కు అడుగుతున్నారు కొన్ని కులాలు, బీసీ కులాలు. అలాగే మేము ఇంతకాలం సేవ చేశాం కాబట్టి మీకు ఈ రాయి పైన మట్టి పైన వచ్చే ఆదాయంలో మాకు ఇంత ఇచ్చేయని అడగాలి. అది అడగాలి మనం, అడగగలిగితే. అది నా ప్రయారిటీ కాదు ఇప్పుడు, మళ్ళీ బీసీలు ఇవన్నీ నేను మాట్లాడను. మనం కోరుకోవాల్సింది షెడ్యూల్ హక్కు. అప్పుడే ఈ 4 సెక్టార్స్లో మనం పైకి వస్తే అప్పుడు కులం పైకి వచ్చినట్టు లెక్క. మీరు అనుకున్నట్టు ఏదో బీసీలో ఉంటే వచ్చేస్తుంది అనుకోవటము, ఇదంతా కూడా చెప్పకూడదు. నేను ఇంత చెప్తున్నా అర్థంగా. ఇప్పుడు బాగున్న పిల్లలకి ఏమనిపిస్తుంది, అరే చదివేసుకున్నాం కదా, బాగుపడ్డాం కదా అంటే, వేర్ యూ విల్ ఎండ్ అప్. మీరు కంప్లీట్ చేయగలరా? కులంలో కొంతమందే బాగుపడి ఒక 90% అలా ఉంటే ప్రాబ్లం వస్తే ఆ 10%దే కదా పై చేయి అవుతుంది. అందరు డెవలప్ అయితే ఎంత బాగుంటుంది, ఒకసారి ఆలోచించండి. అందుకోసమే మనకు రాళ్ళు జీవోలు కాదు కావాల్సింది. నేను ఒకసారి దండం పెట్టి చెప్తున్నాను ఇప్పుడు అయిన కార్పొరేషన్ చైర్మన్లకు కూడా, ఈశ్వరరావు గారికి, రేణుకా మేడం గారికి కూడా. మనకు గవర్నమెంట్లు ప్రామిస్ చేసింది ఏంటి, ఏం చెప్పారు మనకి? రేవంత్ గారు కావచ్చు, అక్కడ చంద్రబాబు గారు కావచ్చు, అందరు చెప్పిన మాట ఏంటి? ఎస్టీ గురించి. దాని గురించి పోరాడితే 90%కి బెనిఫిట్ అవుతుంది కదా. మనం ఎంతసేపు వీటి గురించి సీనియరైజ్ లేకుండా ఇచ్చారు, వర్కులు ఇచ్చారు, ఐడెంటిఫై చేస్తున్నారు, జీవోలు పాస్ చేశారు. ఆ మీటింగ్లు కూడా ఎలా ఉన్నాయి చూడడానికి, అంత వాళ్లే మొత్తం. తప్పని నేను అనట్లేదు. మీరు మీ దేవుడి దేవల్ల కొంచెం బెటర్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఈ ఎస్టీ గురించి కొంచెం ఆలోచించండి. ఇది చెప్పడం కోసమే ఆ హెడ్డింగ్ పెట్టాను నేను. మెజారిటీ ఓటర్లకు స్టోన్స్ కావాలా, ఎస్టీ కావాలా?
అంటే నేను చెప్పేది మాత్రం ఎస్టీ అని. ఎందుకు అడుగుతున్నానో నేను చెప్పాను. మీరు నామోషి పడాల్సిన అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత బీసీ నుంచి ఎస్సీ వెళ్ళడం జస్ట్ పక్కన ఒక చిన్న స్టెప్పే మీరు దాటుతున్నారు. ఈడబ్ల్యూఎస్ తీసుకుంటున్నారు కదా మన బాగుపడ్డ సోదరులు అని అనుకోవచ్చు మనం, ఓసీ కులాలు. కానీ వాళ్ళలో కూడా పేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు కదా, తప్పేం లేదు కదా. సో అది వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎందుకు నామోషి? ఇక మిగతావన్నీ మనం డిస్కస్ చేయొచ్చు. దయచేసి మీరు ఎస్టీ గురించి అడగండి, రాళ్ళు రప్పల గురించి కాదు. దయచేసి నేను చెప్పింది విన్నారనుకుంటున్నాను. మీ అభిప్రాయాలు కూడా నాకు చెప్పండి, ఏదైనా ఉంటే. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.